సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. ఎట్టకేలకు ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే ముగిసింది. అందులో ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ అయితే విజయం సాధించారు. మరి దానిలో భాగంగానే సిపి రాధాకృష్ణన్ విజయం సాధించిన తర్వాత రాధాకృష్ణన్కు 452 అలాగే సుదర్శన్ రెడ్డికి 300గా ఓట్లు రావడం జరిగింది. దీనికి మొదటి ప్రాధాన్యత 452 వచ్చిన సిపి రాధాకృష్ణన్కే ఇవ్వడం జరిగింది. ఇతను ఇప్పుడు భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి నుంచి ఆయన ఎన్నుకోబడ్డాడు. సో దీంతో రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 762 ఓట్లు పోలైన ఓట్లలో 15 చెల్లుబాటు కాలేదంట. మరి ఈ ఎన్నికను బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. దీనితో పాటుగానే ఇప్పుడు ఈ ఇండి కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్లుగా బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్లుగా ఎన్డీఏ కూటమి నుండి మనకు రాధాకృష్ణన్ అయితే 15వ ఉపరాష్ట్రపతిగా మన భారతదేశానికి ఇప్పుడు ఆయన 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవ్వడం జరిగింది. సో మా ఛానల్ తరఫున కూడా రాధాకృష్ణన్ గారికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ కీప్ వాచింగ్ ఆన్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.